హాయ్ అండి. చికెన్‌లో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కసూరి మేతి, నిమ్మరసం వేసి బాగా కలిపి 1 అవర్ చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటరు, ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పులు అలాగే టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మొత్తము మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకొని స్ట్రైనర్ తో గ్రేవీని మొత్తము కూడాను వడగట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మంచి కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ని మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో బటర్, ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న గ్రేవీని వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని కూడా వేసి మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత ఫైనల్ గా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకుంటే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. బాయ్ బాయ్.